2 అన్బాక్సింగ్స్ డెల్. సో ఫస్ట్ మనం ఇది ఓపెన్ చేద్దాం. ఏమున్నాయో చూస్తాం. ఆలీ ఓపెన్ చేసి పెట్టాం. ఇక్కడ దీంట్లో డెల్ మౌస్, డెల్ కీబోర్డు, వైర్ కీబోర్డు, వైర్ మౌస్. ఇది HDMI కేబుల్. క్యాడ్ వైస్ అంటారు. ఓపెన్ చేస్తాను నెక్స్ట్. సో బాక్స్లో అంతే. ఈ 3 ఇది మానిటర్ ఉందన్నమాట దీంట్లో. ఫస్ట్ ఇది చూపించే ముందర ఫస్ట్ ఇవన్నీ చూపిస్తాం. వైడ్ మౌస్ ఇచ్చారు. అది మనకు తెలుసు. దీని కాస్ట్ 200 రూపీస్, 250 రూపీస్ పడుతుంది. నేను ఓపెన్ చేయట్లేదు కదా, తెలుసు కాబట్టి. కీబోర్డ్, వైడ్ కీబోర్డ్, డెల్ 1800 ప్రైస్. సో ఇది వైడ్ కీబోర్డ్. ఇది HDMI కేబుల్. యాక్చువల్గా HDMI కేబుల్ మనం ల్యాప్టాప్ త్రూ మానిటర్కి యూజ్ చేస్తాం అన్నమాట. సో ల్యాప్టాప్లో ఉన్న స్క్రీన్ని మానిటర్కి స్ప్లిట్ చేయడానికి యూజ్ అవుతుంది ఇది. సో ఇక్కడ కూడా ఆల్రెడీ ఇచ్చారు. సో ఇప్పుడు ల్యాప్టాప్కి HDMI కేబుల్ బేస్ చేసుకొని త్రూ డెస్క్టాప్ మానిటర్కి స్ప్లిట్ చేయొచ్చు. సో వర్కింగ్ వాళ్ళకు బాగా హెల్ప్ అవుతుంది. ప్లస్ చాలామంది లైక్ స్టాక్ మార్కెట్లు కూడా చూస్తూ ఉంటారు కదా, సో వాళ్ళకు ఇది చాలా బెనిఫిట్. డ్యూయల్ వర్క్ చేయొచ్చు అనమాట. సో మేము కూడా యాక్చువల్గా ప్రాజెక్ట్లో 2 ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేసేటప్పుడు ఒక ప్రాజెక్ట్ యొక్క నోటిఫికేషన్స్, ఒక ప్రాజెక్ట్ యొక్క లైక్ టీమ్స్ హ్యాండిల్ చేయాలంటే మేము కూడా డెస్క్టాప్ యూజ్ చేస్తాం అనమాట. డ్యూయల్కి HDMI కేబుల్ బేస్ చేసుకొని మేము యాక్సెస్ చేస్తాం. సో ఇలా ఉంటుంది. క్వాలిటీ బాగుంది. క్యాప్ ఇచ్చారు. యాడీస్ కంపెనీ బ్రాండెడ్. సో అది ఆ బాక్స్లో వచ్చింది. అది ఇంకా ఇది వచ్చేసి మానిటర్, డెల్ మానిటర్. సో ఇది డెస్క్టాప్. ఇది స్క్రీన్ బ్లెండ్ చేస్తా. కేబుల్స్ ఉన్నాయి మొత్తం. ఇవన్నీ కేబుల్స్ 3 టైప్స్ ఆఫ్ కేబుల్స్ ఉన్నాయి డెస్క్టాప్ రిలేటెడ్. వచ్చేసి స్టాండ్, డెస్క్టాప్ మౌంట్ స్టాండ్. ఇది వచ్చేసి స్టాండ్ సపోర్టర్. స్టాండ్ సపోర్ట్, స్టాండ్ చూపిస్తాను నెక్స్ట్. సెటప్ చేసేది ఎట్లా అనేది చూపిస్తాను. సో ఇది మౌంట్ బేస్ కింద స్టాండ్ కింద బేస్మెంట్. సో ఇది చెప్పండి కదా, కేబుల్స్ ఇచ్చారు 3 కేబుల్స్. ఓపెన్ చేస్తే మనకి కింద ఉంది
డెస్క్టాప్ మానిటర్ హ్యాండిల్ స్కేల్ దాంట్లో సెటప్ స్టెప్స్ ఇచ్చారన్నమాట. అలా సెటప్ దెన్ మానిటర్ బాగుంది. మానిటర్ మోడల్ వచ్చేసి P2425H. ఇక్కడ అన్ని స్టెప్స్ ఉన్నాయి. HDMI కేబుల్స్ ఇక్కడ అన్ని స్టెప్స్ ఇక్కడ రాశారనమాట ఏమనేది. సో నేను సెటప్ చేసి చూపిస్తాను. ఉంది సో స్టాండ్ ఉంటుందా ఇదనేది ఇక్కడ ఇట్లా ఇక్కడ బోల్ట్ ఉంది. ఇక్కడ బోల్ట్ ఉంది. ఇది ఇక్కడ లోపల స్క్రూ ఉంది. ఇక్కడ స్క్రూ ఉంది కదా, ఇలా పెట్టేసి దీన్ని టైట్ చేయాలి. సో నేను బేసిక్ టైట్ చేస్తున్నా, తర్వాత సెటప్ చేసేటప్పుడు ఫుల్ టైట్ చేస్తాను. జస్ట్ ఒకటిగా టైట్ చేస్తాను. సో ఇది ఇట్లా సెటప్ అయిపోయింది. మానిటర్ ఈ మానిటర్ ఇక్కడ ఉంది కదా, దీనికి మౌంట్ చేసి ఇక్కడ పెట్టాలి. క్లిప్స్ ఉన్నాయి. సెటప్ చేశాను. సో ఇది డెస్క్టాప్ నాకు టేబుల్ ఉంది. టేబుల్ మీద సెటప్ చేయాలండి. సో ఇదనమాట. సో ఇది మ్యాటి 4K అనమాట. దీన్ని ఎట్లా రిమూవ్ చేయాలంటే ఇక్కడ బటన్ ఉంది. ఇక్కడ బటన్ మీకు కనిపిస్తుంది కదా బటన్. ఈ బటన్ని ప్రెస్ చేసి ఇట్లా పైకి లేపాల. ఇట్లా లేపి ఇట్లా అనాల. సో ఇక్కడ ఇట్లా లేపి టచ్ చేసేది. సింపుల్.